కూడా కులాలకు మతాలకు అతీతంగా కూడా అక్కడ సమ్మక్క జాతరకు రావడం జరిగింది. అంత పవిత్రం ఉన్నటువంటి జాతర. ఎట్లా మన హిందూ మతానికి సంబంధించింది. వాస్తవంగా హిందూ మతం సనాతనమైంది, పవిత్రమైంది, దాన్ని ఎవరు కాదనట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే ముస్లిం మతం గాని క్రిస్టియన్ మతం గాని భారతదేశంలో పుట్టలే కదా. అది ఇతర మనుషులు కాదు, మతాలకు సంబంధించిన విషయం కాదు. గిరిజనకు సంబంధించినటువంటి వేల సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఆ జాతరకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ జాతర విశ్వాసాలని దెబ్బతీసే అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని, ఆ ప్రాంతాన్ని, దాన్ని విశిష్టతను దెబ్బతీసే విధంగా అభివృద్ధి అనేది ఉండకూడదు. అది ఒక రకంగా చరిత్రని, ఆ సంస్కృతిని, వాటి విలువల్ని ధ్వంసం చేసే విధంగా జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చ. ఇది మత ప్రాతిపదికకు సంబంధించిన చర్చ కాదు. ఈ అభివృద్ధి పేరు రాతి కట్టడాలు ఏవైతే ఉన్నాయో మట్టితో ఉన్నటువంటి గద్దెల్ని కానీ, కంకవనం అంటే సమ్మక్క సారకలు అంటేనే వనదేవతలు ప్రధానంగా కంకవనంతో పోలుస్తారు. కానీ పరిసరాల్లో ఎక్కడ కంకవనం లేకుండా చేసి కేవలం కాంక్రీట్ నే పెట్టి ఆ ఉన్నటువంటి గద్దెల్ని కూడా మొత్తం అంటే ప్రజలు అత్యంత అది విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయం. ఇది ఏ ప్రభుత్వం అయినా మన వ్యక్తిగతంగా మనం దేవుని నమ్ముతామా నమ్మమా, మనం భావవాదులమా భౌతికవాదులమా అనేది కాస్త పక్కన పెడితే ప్రభుత్వాలుగా ఆ ప్రజల యొక్క విశ్వాసాన్ని, అనాదిగా కొనసాగుతున్నటువంటి వనదేవతల పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా అభివృద్ధి పేరుతో అక్కడి ఆనవాళ్ళని, సంస్కృతిని, ఆ ఆదివాసులకు సంబంధించినటువంటి విలువల్ని మొత్తము ధ్వంసం చేసే విధంగా జరిగిన విధానాన్ని భక్తులందరూ ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదన భక్తుల నుంచి వచ్చినటువంటి ఆవేదననే మనం కూడా ఇవాళ చర్చ కూడా అదే విషయం. అక్కడ మూల విరాట్కు సంబంధించి కానీ, అక్కడ గద్దెలకు సంబంధించినటువంటి కానీ, ఆ చుట్టూన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి కంకవనానికి సంబంధించినటువంటి వాటిని కానీ ధ్వంసం చేసి అభివృద్ధి అంటేనే కాంక్రీటు అనే పద్ధతిలో చూపెట్టి అసలైనటువంటి ఆ సంస్కృతిని మొత్తం ఆనవాళ్ళు లేకుండా చేసేటటువంటి విధానాన్ని అర్థం చేసుకొని అట్లాంటి ఆనవాళ్ళు లేకుండా చేయడం సరైనది కాదు. అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి విలువల విధ్వంసం ఏదైతుందో, విశ్వాసాల విధ్వంసం ఏదైతుందో దాన్ని తీవ్రంగా భక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇది పార్టీలకు సంబంధించిన విషయమో మతాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి లేదా కోట్లాది మంది ఆదివాసులకు సంబంధించినటువంటి విశ్వాసాలను దెబ్బతీసే విషయం. ఈ విశ్వాసాలను దెబ్బతీయడము, విలువలను ధ్వంసం చేయడము అభివృద్ధి అనిపించుకోదు. అట్లా చేస్తే అభివృద్ధి సరైన అభివృద్ధి కాదు. కృష్ణారెడ్డి గారు, ఒకటి అక్కడ గద్దెలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, రహదారుల విస్తరణకు సంబంధించినటువంటిది, జంపన్న వాగు విస్తరణ, దానికి సంబంధించిన ఆధునీకరణ పనులు. సో చేపట్టే ప్రతి దాంట్లో కూడా సంస్కృతి లోపిస్తుంది అనేటువంటి అంశం విమర్శ ఒకటి వస్తుంటే, రెండోది పూర్తి స్థాయిలో సో రీసెంట్ గా జరిగినటువంటి తులాభారానికి సంబంధించినటువంటి